హాయ్ అండి. నేను మీ కాకినాడ కుమారి. బిగ్ బాస్ ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఫస్ట్ నాకు ఇది కంప్లైంట్ అనుకోండి. బిగ్ బాస్ నుంచి, నాగ్ సార్ నుంచి కూడా. అది ఎలా అంటే అసలు స్టేజ్ పైన ఫస్టే ఎవరు కెప్టెనే లేరు. వీక్లీ ఇమ్యూనిటీయే లేదు అని అనౌన్స్ చేసేసారు. చేసిన తర్వాత మనం గేమ్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత, హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత ఏకంగా ముగ్గురు చీఫ్‌లని అనౌన్స్ చేశారు. అది గేమ్ పెట్టే అనుకోండి. ఆళ్ళ ముగ్గురికి కూడా ఇమ్యూనిటీ ఇచ్చారు. అప్పుడు ఒక్క కెప్టెన్ ఉండి ఆళ్ళ ఒక్కరికే ఇమ్యూనిటీ ఉండేది. ఇప్పుడైతే ముగ్గురికి ఇమ్యూనిటీ ఇచ్చారు. ఈ ఇమ్యూనిటీ ఉండదు అనడం కరెక్ట్ కాదు కదా! అది నా ఉద్దేశం. మీకేమనిపించింది? మనం నిన్న ఎపిసోడ్ నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎపిసోడ్‌లో మనం చూసాం కదా! వీళ్ళు చీఫ్‌గా ముగ్గురు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇంతకు ముందు జరిగే ప్రాసెస్‌ని కొంచెం మార్చుకున్నారు. కొంతమంది నాకు పని లేదు, నేను కిచెన్‌లోకి మారుతాను అలా అడిగారు. అందుకని నేను మారుస్తున్నానని చెప్పి మార్చారు. మార్చినప్పుడు ఎవరు బేబక్కని, సోనియాని యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ముందు ఏం చేశారో అదే చేయొచ్చు అని చెప్పేసి ఎవరు నిఖిల్ గారు చెప్పారు. అక్కడ మార్చిన వాళ్ళలో తనకి ఎవరికి కిరాక్ సీతకి నచ్చలేదు. నన్ను ఒక్కదాన్ని ఎందుకు మార్చేశారు, నన్ను కిచెన్లోంచి ఎందుకు తీశారు అని తను కాస్త ఎక్కువసేపే నిఖిల్‌తో డిస్కషన్ పెట్టింది. చాలాసేపు డిస్కషన్ తర్వాత ఏమైందంటే, మీ ఇష్టం, మీరు ఎవరైనా మారాలనుకుంటే సీత కుకింగ్‌లోకి వచ్చేయచ్చు, వంటలోకి. ఎవరైనా మారేలా ఉంటే మారండి అనేది ఒక క్లోజింగ్‌కి వచ్చారు ఫైనల్‌గా. ఇంకో విషయం ఏంటంటే, నేను బేబక్కకి సీతా గారికి మధ్యలో అబ్బాయి వీళ్ళ ముగ్గురికి మధ్య ఒక చిన్నది జరిగింది. అది ఏంటి అనేది నా సైడ్ నుంచి ఎవరిది కరెక్ట్ అనిపించిందో నేను చెప్తాను. మీకెవరిది కరెక్ట్ అనిపించిందో మీరు కామెంట్ చేయండి. నాకు ఎవరు బేబక్కని అందరూని పప్పు గురించి, ఈ తర్వాత ఏమో బీరకాయ కూరలో కారం ఎక్కువైందని, ఇలా వంటల విషయంలో కొంచెం జరుగుతున్నాయి. జరిగినప్పుడు తను రెండో రోజు కొంచెం స్ట్రిక్ట్‌గా నేను చెయ్యాలి అనుకుని ఏం చేస్తుందంటే కొన్ని రూల్స్ పెట్టింది తను. ఆ రూల్స్ ఏంటంటే, కిచెన్‌లో ఒక పూటకి ఒక్క కూరే చేస్తాను. అది బాగున్నా బాగోపోయినా అదే తినాలి మీరు. ఇంకా అంటే ఎందుకు అని తను అలా ఎందుకు చెప్పాను అని చెప్పిందంటే, తన వర్షన్ ఒకరోజు ఇప్పుడు సీత వచ్చి నేను ఎగ్ బుర్జీ చేసుకుంటాను అనింది. దానికి ఒక ఆనియన్, కొంచెం ఆయిల్, ఉప్పు, కారం అన్నీ వాడాల్సి వస్తది. అప్పుడు మనకి రేషన్ సరిగ్గా సరిపోదు. అందరూ కూడా తనకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకుంటాను అనేటప్పటికి మనకి రేషన్ ప్రాబ్లం వచ్చేస్తది. అందుకని చెప్పి ఒక్కరికి ఒక్క కూరే చేస్తాము, అదే తినాలి అందరూ అని చెప్పి తను ఒక రూల్ పెట్టింది. అలాగే ఈ డిస్కషన్‌ని తను కూడా ఇలాగట అలాగట అని విష్ణు అది అందరూ కూర్చుని ఉన్నప్పుడు సీత చెప్పింది. అక్కడ కూడా నబీల్ ఉన్నాడు. తను కూడా విన్నాడు అది. వినిన తర్వాత తను కూడా అంత కారంగా ఉంటే నేను బీరకాయ కూర కారంగా ఉంది, అంత కారంగా ఉంటే నేను తినలేనని చెప్పి తను కూడా బేబక్క దగ్గరికెళ్ళి మళ్ళీ తను అడిగాడు. నేను ఫుడ్డీ చేసుకుంటానక్క అంటే, లేదు నేను సీతకు వద్దని చెప్పాను. ఇప్పుడు అది కుదరదు ఇంకా. కరెక్ట్‌గా రూల్స్ ప్రకారం ఒక్కో రోజుకి ఒక్క కూరే. ఇలా ఒక డిస్కషన్ అయిపోయింది. అది నాకేమనిపించిందంటే, ఎవరు విష్ణుకి అది అందరూ ఉన్నప్పుడు చెప్పినప్పుడు గ్యాస్‌దేముంది, గ్యాస్ అన్‌లిమిటెడే కదా, ఎవరైనా చేసుకోవచ్చు కదా, ఇలా పోర్ట్రేట్ అయింది ఆ విషయం. అక్కడ తను చెప్పిందేంటి, ఆయిల్, ఆనియన్స్, కారం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఎగ్ తీసుకుని ఒక్కొక్క ఐటెం చేసుకోవడం వల్ల వేస్ట్ అవుతాయి. మనకి మళ్ళీ నెగ్గుకుంటేనే కానీ రాదు కదా ఫుడ్. వీళ్ళకి అదొకటి ఉంది కదా టీంలో, గెలుచుకుంటేనే వస్తది. మళ్ళీ ఎప్పుడు ఏం పోటీ పెడతారో తెలీదు, ఎలా వస్తుందో తెలియదు కనుక మనం చాలా జాగ్రత్తగా వాడాలి అనే ఉద్దేశంతో చెప్పింది బేబక్క. కానీ తను దాన్ని వాదిస్తూ తను స్ట్రాంగ్‌గా తను అనుకున్నది చెప్పలేకపోతుంది. బేబక్క విషయంలో అది కొంచెం మైనస్ ఉంది. తను ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రాంగ్‌గా చెప్పలేకపోతుంది. ఓకే, మనం ఇప్పుడు నామినేషన్ల దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్టే ముగ్గురు చీఫ్‌లకి
ఒక 3 దండలు పెట్టి అక్కడ 3 కలర్స్లో ఒక గ్రీన్, రెడ్ అండ్ గోల్డ్ కలర్లో 3 పెట్టారు. అవి మీలో ఎవరో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ముగ్గురు ఎవరికి ఏది కావాలో అది వేసుకోండి అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పిన తర్వాత అయితే నిఖిల్ తెలివిగా తను నేనేదో తీసేసుకుంటాను అనకుండా తను సాఫ్ట్గా మీకు ముందు మీరు ఎవరు కావాలో ఏది తీసుకుంటారో తీసుకోండి అని చెప్పాడు. నైనాక నాకు గోల్డ్ కావాలి అని తీసుకుంది. తర్వాత తను గ్రీన్ వేసుకున్నాడు. మన యష్మి ఏమో గ్రీన్ వేసుకుంది, రెడ్ వేసుకుంది. ముగ్గురు వేసుకున్న తర్వాత 3 కలర్ల చైర్స్ ఉన్నాయి. 3 కలర్ల చైర్ల మీద కూర్చున్నారు. అప్పుడు మనకి నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ప్రాసెస్ ఏంటంటే ఒకరు వచ్చి 2 ఫోటోలు తీసి అక్కడ ఒక రాయిలా పెట్టిన దగ్గర అంటించాలి. అంటించిన తర్వాత వాళ్ళిద్దరి గురించి చెప్పాలి. చెప్పిన తర్వాత ఈ ముగ్గురిలోని ఎవరు చీఫ్స్ ఉన్నారు కదా, ముగ్గురు పరిగెట్టుకుని వెళ్ళి ఫస్ట్ ఎవరు కత్తి తీస్తారో వాళ్ళు డిసైడ్ చేయాలి. వాళ్ళు ఎట్టిన 2 ఫోటోల్లో ఎవరు కరెక్ట్ ఉంచాలనుకుంటున్నారు, ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు డిసైడ్ చేయాలి ఈ ముగ్గురు చీఫ్లో. అది ప్రాసెస్. ఇప్పుడు ఫస్ట్నే మనకి ఇంట్లో బాగా హాట్గా ఎవరున్నారు అంటే సోనియా. తన డిస్కషన్ ఎలాగా ఒక 3-4 అవర్స్ వెళ్ళిపోద్దని బిగ్ బాస్ డిసైడ్ చేసుకునే ఫస్ట్ తన్నే పిలిచారు. సోనియా వచ్చి ఫస్ట్ బేబక్కది, ప్రేరణది 2 ఫొటోస్ పెట్టింది. పెట్టిన తర్వాత ఇంకా బేబక్క దగ్గర ఉన్న పాయింట్సే అవే కదండి. ఆ పప్పు సరిగ్గా ఉడికించలేదు, తన మొదటే పట్టుకుంది. ఫస్ట్ డే నుంచి అదే స్టార్ట్ చేసింది కదా, ఏమని మా ఆకలి నీకు తెలియట్లేదు, మా ఆకలి బాధను నువ్వు పట్టించుకోలేదు. ఇంక ఇవే విషయాలు తనతో అక్కడ కూడా నామినేషన్లో కూడా సోనియా అవే విషయాలు చెప్పింది. కొత్తగా ఇంక వేరే ఏం లేవు. ఒకటి కొత్తగా ఏంటంటే బీరకాయ నేను ఏమి ఇవ్వాలి అనేది నేను డిసైడ్ చేయాలి, రేషన్ డిపార్ట్మెంట్ అది కనుక మీరు ఎలా వండేశారు అనేసే విషయాన్ని డిస్కషన్లో పట్టుకొచ్చింది సోనియా. అయితే బేబక్ ఏమైందంటే అది నేను కూడా డిసైడ్ చేయలేదు, నేను స్నానానికి వెళ్ళిన టైంలో బీరకాయలు చెక్కి పెట్టేశారు, కటింగ్ అది అయిపోతున్నాయి, నేను వచ్చి అందులో ఇంకొక 4 టమాటా అది వేస్తే కొంచెం కర్రీ పెద్దగా అవుతుంది అని చెప్పి నేను ప్రిపేర్ చేశాను అంతే అది అంటే. అప్పుడు అందులో నిఖిల్ గారు కొంచెం ముందుకు వచ్చి అక్క మీరు స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తే చేద్దామని ఆగి ఉంటే మనకు వంట లేట్ అయిపోద్ది, చాలా లేట్ అయిపోను, అందుకని చెప్పి ముందుగానే ప్రిపేర్ చేసేసారు. అక్కడ చీఫ్గా ఉన్న నైనిక కూడా అనింది నేనే కట్ చేసి పెట్టాను అనేసి. ఇది బీరకాయ గురించి డిస్కషన్. అందులో పాపం బేబక్క వంట చేసేటప్పుడు నిఖిల్ గారు వెళ్ళాట, కారం సరిపోదు ఇంకొంచెం కారం వేయక్క అన్నారట. అది ఆయన కూడా ఒప్పుకున్నారు, కారంకి మిస్టేక్ నాదే, నేనే చెప్పాను. అప్పుడు బేబక్క కూడా ఇంకో విషయం చెప్పింది, నేను వంట చేసేటప్పుడు నేనే వేస్తాను, నా దగ్గరకు వచ్చి ఇది ఎక్కువ వేయండి ఇది తక్కువ వేయండి అని మాత్రం నాకు ఎవరు చెప్పకండి, అప్పుడు నేను మినిమంగా మిడిల్గా చేస్తాను, అందరికీ కరెక్ట్గా సరిపోద్ది అని కూడా చెప్పింది తను. కాకపోతే సోనియా తనకి వేరే వాళ్ళ నుంచి అక్కడ పాయింట్స్ లేవట, అదే పాయింట్ని తీసుకొచ్చి బేబక్కని నామినేట్ చేసింది. నెక్స్ట్ ప్రేరణకి వెళ్ళింది తను నామినేషన్, తన్ని కూడా అలాగే తన విషయంలో కూడా. కాకపోతే సోనియా చాలా తెలివైన అమ్మాయి అండి, నేను మాత్రం ఇది చాలా గెస్ చేశాను. తను ఏదైనా డిస్కషన్ స్టార్ట్ చేస్తే తను కొంచెం పొగరగా మాట్లాడినట్టు ఉంటుంది కానీ ఏదో పాయింట్స్ మాత్రం చాలా బాగా నోట్ చేసుకునే మాట్లాడుతుంది, అలా అని మాత్రం అర్థమైంది. తను ఏంటంటే ప్రేరణ పాపం ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు ఎప్పుడు ఎందుకు ఇంత గొడవలు పెట్టుకోవడం వద్దు అలా ఇలా అనేటప్పుడు అది కూడా తను తప్పుగా తీసుకుని ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు నువ్వు వద్దు అని ఆపేస్తున్నావు, అది కరెక్ట్ కాదు, అలా ఆపకూడదు అది ఇది అని చెప్పి చాలా డిస్కషన్ జరిగింది. తర్వాత ఏంటంటే సరేలే నేను ఇలా అన్నానని సారీ అని చెప్పేసరికి ప్రేరణ సారీ చెప్పావు కదా ఓకే నా నామినేషన్ యాక్సెప్ట్ చేసినట్టే కదా ఓకే అనింది. ఇంకా ప్రేరణకు విపరీతమైన కోపం వచ్చిందండి, నేను సారీ అన్నాను కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు అనేసి తను కూడా వాయిస్ బాగా రేజ్ చేసింది. అలా చాలా రేజ్ అయిన తర్వాత కాసేపటికి ఇంకా వాళ్ళిద్దరు డిస్కషన్ అయిన తర్వాత బజర్ వచ్చింది. ఇప్పుడు చీఫ్స్ ముగ్గురు రన్నింగ్లో వెళ్ళి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయాలి.
ఇప్పుడు ఆ రన్నింగ్ లో ఎవరు వచ్చారు అంటే ఫస్ట్ యష్మి వచ్చింది. యష్మి వచ్చి కత్తి తీసి ఆ బేబక్కను పొడిచిందండి ఫస్ట్. ఎందుకు అంటే తన ఏం రీజన్ చెప్పిందంటే, బేబక్క విషయం అయితే అది మొత్తం ఫ్యామిలీ లోపల రూమ్ లో ఉన్న అందరికీ వర్తిస్తుంది కనుక, అందరి విషయంగా మాట్లాడావు కనుక అది నాకు ఓకే అనిపించింది. ప్రేరణ అది నీకు పర్సనల్ కనుక నాకు అది ఓకే అనిపించలేదు అనే ఉద్దేశంతో తను బేబక్కని కత్తితో పొడిచి నామినేట్ చేశారు. యష్మి వచ్చి బేబక్కను పొడిచింది. బేబక్కను పొడిచినప్పుడు మణికంఠ దాన్ని వ్యతిరేకించాడు. తను ఎందుకు వ్యతిరేకించాడు అంటే, తను చెప్పిన కారణం కరెక్ట్ గా అనిపించలేదట. తను ఏంటంటే, ఇది మొత్తం గ్రూప్ అందరికి సంబంధించిన విషయం బేబక్కది, ప్రేరణకు సంబంధించిన విషయం అయితే తన పర్సనల్, దానికి నేను ఏం చెప్పలేను, అందుకనే బేబక్కను పొడిచాను అని. మణికంఠ ఎందుకు వ్యతిరేకించాడు అంటే, మణికంఠ ఏమంటాడంటే, ఇప్పుడు వేరే ఎవరో వస్తారు ఇంకొకరు నామినేషన్, ఇద్దరి పర్సనల్ విషయాలే పెడతారు, అప్పుడు నువ్వు వాళ్ళని ఎవరిని నామినేట్ చెయ్యవా? ఓకే, నాకు కరెక్టే అనిపించింది ఆ విషయం. నాకు మణికంఠ అక్కడ కరెక్ట్ గా పాయింట్ అడిగాడు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదాం. నబీల్. తను ఇప్పుడు సెకండ్ నామినేషన్ చేయడానికి వచ్చి నించున్నాడు. తను ఎవరెవరిని పెట్టాడు ఫొటోస్ అంటే, ఫస్ట్ వచ్చి బేబక్క అండ్ మణికంఠ, వీళ్ళిద్దరు ఫొటోస్ పెట్టాడు. తను అయితే కారణాలు పెద్దగా ఏం చెప్పలేకపోయాడు. నాకు కరెక్ట్ అవ్వలేదు అందుకనే నేను పెట్టాను అంటే బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేశారు. నేను అంటే లైవ్ చూసినప్పుడు చెప్తున్నాను, బిగ్ బాస్ కూడా అన్నారు, మీరు కారణాలు కరెక్ట్గా ఇవ్వండి, అవి సిల్లీగా అనిపిస్తున్నాయి అని. కానీ నా దగ్గర ఇంకా అంతకంటే కారణాలు లేవు, అవే నా దగ్గర కారణాలు, నేను అవే దానికే స్టిక్ అవ్వాలి ఉన్నాను అన్నారు. ఓకే, యాక్సెప్ట్ చేశారు. కానీ మణికంఠ చాలా ఎక్కువగానే ఫీల్ అయ్యాడు. ఏమన్నాడంటే మణికంఠ, నేను అదే తను పర్సనల్ కొన్ని మాట్లాడుతూ ఉంటున్నాడు కదా అస్తమాటుని, అలాగే కొన్ని మాట్లాడి సడన్ గా నేను మధ్యలో ఇంత 14 మందిలోకి వచ్చి పడ్డాను. తర్వాత వీళ్ళందరూ నాకు ఒక్కసారిగా నా టైం బాగోకో ఎందుకో ఫస్టే నాకు మైండ్ అప్సెట్ అయిపోయింది. తను బయటికి తీసుకెళ్ళడానికి పాపం అనిల్ రావిపూడి గారు ముందు బయటికి తీసుకెళ్లారు కదా, దాంతో తను డల్ అయిపోయాననే విషయం చెప్పారు. చెప్పి తను నేను ఎక్కడైనా ఒక్కడమే కూర్చుంటా అందరితో కలవ్వు అని చెప్పడం వల్ల ఇది ఇంత చెప్పాడు అన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను ఒక్కడే కూర్చున్నా, నేను పాటలు పాడుకుంటాను అది ఇది అని తను చెప్పాడు. వాళ్ళిద్దరి మధ్యన అలా జరిగింది. అప్పుడు సెకండ్ వీళ్ళని మళ్ళీ నామినేట్ చేయాలి కదా, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళనే చేయాలి కనుక ఈ ముగ్గురు చీఫ్లు మళ్ళీ రన్నింగ్ చేయాలి, ఒక కత్తి తీసుకోవాలి. ఇప్పుడు ఆ ముగ్గురు చీఫ్లోంచి మళ్ళీ రన్నింగ్ చేసి వచ్చి కత్తి యష్మియే తీసిందండి. మళ్ళీ కూడా యష్మి తీసి ఈసారి మణికంఠని పొడిచింది. మణికంఠని పొడిస్తే మణికంఠ కూడా కొంచెం ఫీల్ అయ్యాడు. ఇంకా తను ఎప్పుడు వాదించుకునే విధానమే కదా, ఇంక ఇలా జరిగినప్పుడు తను అన్ఫిట్ అది అని కొన్ని వర్డ్స్ వాడాడు. నెక్స్ట్ మూడవది శేఖర్ భాషా గారు వచ్చారు. ఆయన వచ్చి బేబక్కను తనకు ఇద్దరు కలిసి వచ్చారు కనుక బడ్డీగా అసలు బేబక్కని చేయకూడదు అసలు, కానీ భాషా గారు కూడా బేబక్కని చేశారు. ఇంకొకటి మణికంఠని పెట్టారు. వీళ్ళిద్దరిని ఆయన కూడా నామినేషన్లో పెట్టి ఒకటే చెప్పారు, వీళ్ళు బేబక్క విషయంలో ఆయన పాపం ఏదో రోటీ కాల్చుకున్నారట, అది అలా కాల్చుకోవద్దు, పెనం మీద పెట్టుకుని కాల్చుకోండి, స్టవ్ అంతా గత్తరైపోతుంది పాడైపోతుంది అని చెప్పిందంట బేబక్క. అది చాలా ఫీల్ అయ్యారు ఆయన. నాకు చాలా బాధ అనిపించింది అనేసి, నేను ఫుడ్ విషయంలో అలా అనడం నాకు నచ్చలేదనేసి ఆయన వర్షన్ చెప్పి ఆయన నామినేట్ చేశారు. దీన్ని మణికంఠని ఎందుకు నామినేట్ చేశారంటే, మణికంఠని తను ముందు విషయాలు ఏం మాట్లాడలేదండి. అక్కడ నామినేషన్లో యష్మిని అన్ఫిట్ అని అనడం అది తనకి నచ్చలేదని. అంటే ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళకు ఒక పొజిషన్ ఇచ్చి ముగ్గురిని కూర్చోబెట్టి వాళ్ళకు ఒక బాధ్యత అప్పగించినప్పుడు మీరు అలా అన్ఫిట్ అనడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో శేఖర్ భాష వాళ్ళిద్దరిని నామినేట్ చేశారు. ఇప్పుడు
ఈ శాఖర్ భాషకును మనకంటకి జరిగిన డిస్కషన్లో మనకంటే ఒక మాట అన్నాడు, క్లారిటీ థాట్ లేని ఒక వ్యక్తి ఫుల్ క్లారిటీతో ఉన్న ఒక వ్యక్తిని నామినేట్ చేయడం చాలా కామెడీగా అనిపించింది అని. అదైతే చాలా నేను ఆలోచించాను, ఏంటి ఇంత అవునా, శాఖర్ భాషా గారికి అసలు క్లారిటీ లేదా, మణికంఠకి అంత క్లారిటీ ఉందా అని. ఈ విషయంగా ఎవరు చెప్పారు కదా, ముగ్గురు చీఫ్లు పరిగెట్టుకొచ్చి నైనిక తీసిందండి ఈసారి కత్తి. నైనిక తీసి తను మణికంఠనే పొడిచింది. మణికంఠని పొడిచిన తర్వాత వీళ్ళు తన్ని కూడా అదే సేమ్ తను మామూలే కదా, డిస్కషన్ చాలా జరుగుతుందండి. లైవ్లో చూస్తుంటే 2-3 అవర్స్ మధ్యలో 1 అవర్ అలా జరిగిపోతూనే ఉంటున్నాయి వీళ్ళ డిస్కషన్స్. అలా జరిగిన తర్వాత ఒక చిన్న బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నది కొన్ని నేను లైవ్లో విన్నవి చెప్తున్నాను. యష్మి, నైనిక ఇద్దరు మాట్లాడుకున్నారన్నమాట. ఏమనంటే ఈయనెవరు నిఖిల్ అసలు వెళ్ళట్లేదు, వాళ్ళ దగ్గర ఎందుకు బ్యాండ్ అవ్వడం అని చెప్పి వెళ్ళట్లేదు అనుకుంటున్నాను అనేసి మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నప్పుడు నాకు కూడా అనిపించింది, బయట చూస్తున్న మనకి కూడా అలాగే అనిపించింది, నిఖిల్ వెళ్ళట్లేదు. ఫస్ట్ ట్రై చేశాడు వెళ్ళడానికి, ఇంకా సెకండ్ థర్డ్ అయితే ఇంకా ట్రై చేయలేదు కూడా అనిపించింది. ఈ తర్వాత వాళ్ళు రూమ్లోకి బ్రేక్ తీసుకున్న టైంలో మన ఆదిత్య ఓం గారు ఉన్నారు కదా, ఆయన వెళ్ళి నిఖిల్ని ఒక మాట అడిగారు. ఏంటంటే సెల్ఫ్గా నన్ను నేను నామినేట్ చేసేసుకోవచ్చా అంటే, నాకు ఆ విషయం తెలియదు, మీ ఇష్టం, నాకు తెలీదు, ఇప్పుడైతే బిగ్ బాస్ చాలా విషయాలు మారున్నాయి, నాకు తెలియదు అని చెప్పారు. ఎవరు నిఖిల్. అయితే ఎవరు ఆదిత్య ఓం అన్నారు, మీకు క్లారిటీ లేదా, అయితే ఓకే అనేసి వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా లైవ్లో జరిగిన విషయం. నెక్స్ట్ వచ్చి బేబక్క వచ్చిందండి ఈసారి నామినేషన్కి. తను కొంచెం ఊహించిన విధంగానే పెట్టింది. ఎవరెవరిని, పృథ్వీని, ఇంకొకరు నబీల్ని పెట్టింది. వీళ్ళిద్దరిని బేబక్క నామినేట్ చేయడానికి పెట్టింది. అయితే నాకు ఏమనిపించిందంటే, పృథ్వీ వచ్చి కిచెన్లో హెల్ప్ చేయలేదట, బేబక్కకి హెల్ప్ చెయ్యనా అని కూడా అడగలేదట. అయితే పృథ్వీ గారు అయితే కరెక్ట్గానే వాదించుకున్నారు. ఏమని అంటే, నాది కిచెన్ డ్యూటీ కాదు, నా డ్యూటీ నేను కరెక్ట్గా చేసుకున్నాను కనుక నేను కిచెన్ డ్యూటీ చేయాల్సిందేం లేదు అనేసి. అయితే అప్పుడు మనకి మన బ్రేక్లో జరిగింది కూడా చూపించారు. కాఫీ తెచ్చుకున్నారు పృథ్వీ గారు, ఇప్పుడు కూడా కాఫీ నేనే చేసి ఇచ్చాను, మీరు కూడా చేసుకోలేదని, మీరు కిచెన్ డ్యూటీ మీరు చెయ్యాలి అన్నారు ఎవరు, పృథ్వీ. కాకపోతే నిన్న అయితే నాది లేదు, ఈ రోజు మీరు కిచెన్ డ్యూటీ ఉండి కూడా రాలేదు అని బేబక్క వాదించింది. ఇలా వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ జరిగింది. వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ జరిగేటప్పుడు మధ్యలో సీత ఒక మాట అనిందన్నమాట. మీరు కిచెన్లోకి వచ్చి వెజల్స్ అవి కడిగారు కదా, ఆ విషయం చెప్పండి అని చెప్పి నార్మల్గానే చెప్పింది. అప్పుడు చీఫ్గా కూర్చున్న నిఖిల్ గారు, మీరు మాట్లాడకూడదు, మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి ఆయన చెప్పారు. బిగ్ బాస్ అయితే నామినేషన్లలో ఎవరు మాట్లాడకూడదు అనే రూల్స్ ఉండవు మ్యాక్సిమం, కాకపోతే ఆయన చీఫ్గా ఉండి చెప్పాలనుకుని చెప్పారు. ఇది ఇలా డిస్కషన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొంచెం పెద్దగా డిస్కషన్ జరిగింది. సీత ఇంకా నేను మాట్లాడతానని తను వాదించింది. ఇది ఇలా జరిగిన తర్వాత సెకండ్ నామినేషన్కి వెళ్ళారు బేబక్క. ఇక్కడ నబిల్ని తను నామినేట్ చేసింది రెండో వ్యక్తిగా. తనకి ఏం చెప్పిందంటే, మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా అందరితో కలవాలి, గట్టిగా మాట్లాడాలి, మీకు అంత స్టాండ్ తీసుకోవట్లేదు అనేసి తను మాట్లాడితే, తను దానికి దేనికి ఒప్పుకోలేదు. నేను అందరితోటి కలుస్తున్నాను, అంతా బాగానే ఉన్నాను, అది ఇదని అక్కడ గట్టిగా కూడా అరిచారు. ఇలాగా అంటే ఇలాగే ఉండాలని నేను చెప్తున్నాను మొత్తం ఆట అంతా అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యన అలా జరిగింది. ఇప్పుడు ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా, వీళ్ళ మళ్ళీ కత్తి తీసుకోవాలి, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని పడాలి. ఇక్కడే నాకు మంచి ట్విస్ట్ అనిపించింది. ఎందుకు అంటే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా, నిఖిల్ అసలు రావట్లేదు, సేఫ్గా ఆడుతున్నాడు అనేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారని. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ నిఖిలే కత్తి తీశాడు. కత్తి తీసినప్పుడు అందరికి ఎలా అనిపిస్తుంది అంటే, వీళ్ళ గ్రూప్లో అంటున్నారు కదా, కన్నడ గ్రూప్ అది ఇది అని అప్పుడే మొదలు పెట్టేశారు కదా,
వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా కదా. తను అసలు పృథ్వీని పొడవడేమో అనుకున్నాం, కానీ మనందరికి మంచి ట్విస్ట్ ఇస్తూ నిఖిల్ పృథ్వీనే పొడిచాడు. పృథ్వీని పొడిచి అక్కడ బేబక్క గురించి మాట్లాడింది, ఆ డిస్కషన్స్, నీకు కోపం వస్తే చాలా ఎక్కువగా మాట్లాడేస్తున్నావు, అది కరెక్ట్ కాదు, నాకు అది కరెక్ట్ అనిపించలేదు అని చెప్పి తన్ని నామినేట్ చేశాడు అన్నమాట. ఇలా మన వేడిగా నామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మనం మిగిలిన నామినేషన్స్ కూడా చూద్దాం. అంటే ప్రోమో వచ్చింది కదా, ప్రోమోలో చూసే ఉంటారు, చాలా వేడిగా జరుగుతున్నాయి నామినేషన్స్. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్ మరి.